దేశంలో ఇన్ఫ్లుయెన్సర్స్ గూఢచర్య వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత 3 రాష్ట్రాల్లో 8 మంది పాక్ గూఢచారులను అరెస్ట్ చేశాయి దర్యాప్తు సంస్థలు. హర్యానాలో 4, పంజాబ్లో 3, యూపీలో 1 అరెస్ట్ అయ్యారు. సైనిక బలగాలు, వ్యూహాత్మక కేంద్రాలకు సంబంధించి వీరు పాకిస్తాన్కి సున్నిత సమాచారం చేరవేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పహల్గాంలో ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె అక్కడికి వెళ్లినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఇక పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనకు 3 నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్టుగా సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతి మల్హోత్రా పూరి, హైదరాబాద్ పర్యటనలపైన కూడా దర్యాప్తు అధికారులు కూపీలాగుతున్నారు. గూఢచర్యం ఆరోపణల కింద గత వారం జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆమె గురించి అనేక విషయాలు బయటకొచ్చాయి. పహల్గాం దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్తాన్లో పర్యటించారని, ఒకసారి చైనాకు వెళ్లొచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో అధికారి డానిష్తో టచ్లో ఉన్నట్టుగా నిర్ధారించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు.